వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజుల విరామం తర్వాత ఈవేళ పునః ప్రారంభం కానున్నాయి. శాసనసభలో బడ్జెట్పై సాధారణ చర్చ ప్రారంభించనున్నారు. 2019-24 మధ్య నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు, ఇతర అంశాలు, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్దీకరణ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా, ఆక్వా రైతులందరికీ ఒకే రకమైన విద్యుత్ రాయితీ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణం తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఇవేగాక మున్సిపల్ చట్టాల్లో 2 సవరణ బిల్లులను మంత్రి నారాయణ, విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్పై తొలి రోజు సాధారణ చర్చ ప్రారంభించనున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం, యురేనియం గనుల తవ్వకం, పర్యావరణ అంశాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీల్లో మందుల నాణ్యత, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. ఈ రోజు సమావేశాలు మళ్లీ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభలో బడ్జెట్ మీద సాధారణ చర్చ అయితే ప్రారంభించున్నారు. వివరాలేంటి? 2 రోజుల విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. అటు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆప్షనల్ హాలిడే ఈ 2 రోజులు విరామం తర్వాత నేడు శాసనసభ, అసలు శాసన మండలి ఉదయం 9 గంటలకి శాసనసభ, ఉదయం 10 గంటలకి శాసన మండలి కూడా నేడు ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రతిరోజు కూడా శాసనసభ, శాసన మండలి ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ 10 ప్రశ్నలకి, సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రులు కూడా సమాధానం చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు 10 ప్రశ్నలకు సంబంధించి శాఖల మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు సమాధానం చెప్పనున్నట్టు వస్తుంది. ఆర్థిక సంవత్సరం 26-27 రాష్ట్ర బడ్జెట్ పై కూడా సభ్యుల ప్రశ్నల అనంతరం బడ్జెట్ పై కూడా సాధారణ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. అటు వ్యవసాయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్య, మౌలిక వసతుల కేటాయింపులపై సభ్యుల ప్రశ్నలు ఉండనున్నాయి. సంక్షేమ పథకాలు అమలు, విధి విధానాలపై కూడా ఈ రోజు బడ్జెట్ పై కూడా చర్చ కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు శాసనసభలో ఈ రోజు 3 బిల్లుల వరకు కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆక్వా రైతులకు సంబంధించి ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. రాళ్లపాడు జలాశయం పనులకు సంబంధించి కూడా ఎంతవరకు జరిగినాయి అనే దాని మీద కూడా నిమ్మల రామానాయుడు ఈ రోజు సమాధానం కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్లు పనులు పునర్నిర్మాణం సంబంధించి కూడా శాసనసభలో చర్చ జరుగుతుంది. మరోవైపు ఏదైతే అజయాత్రిలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. 2 రోజులు విరామం తర్వాత అయితే ఈ రోజు మొదటిగా సభ్యుల ప్రశ్నల అనంతరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ బడ్జెట్ పై కూడా పూర్తిగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, ఇకపోతే బడ్జెట్ లో ప్రధానంగా ఏ శాఖలకి ఎక్కువ కేటాయింపులు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా నీటి, ఏదైతే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అటు రాళ్లపాడు ప్రాజెక్టు కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో నీటి కేటాయింపులకు సంబంధించి ఏదైతే విద్యుత్, ఒకవైపు విద్యుత్ సంబంధించిన సంస్కరణలు, నీటి సంస్కరణలు కావచ్చు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఎక్కువగా ప్రతిరోజు కూడా చర్చ జరుగుతుంది. అటు శాసన మండలిలో వేడిగా చర్చ జరుగుతుంది. శాసనసభకి వైసీపీ నేతలు రావట్లేదు కాబట్టి శాసనసభలో ఏదైతే అధికార పక్షం ప్రశ్నలకు సమాధానమే జరుగుతున్న నేపథ్యంలో శాసన మండలిలో మాత్రం వేడి చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో మా శాసనసభలో ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలంటూ కూడా శాసన మండలిలో సభ్యులు పట్టుబడుతున్న నేపథ్యంలో మరోవైపు రాష్ట్రంలో ఏదైతే మహిళలపై రక్షణ లేదో, మహిళలకు రక్షణ లేదంటూ కూడా
శాసన మండలిలో ప్రశ్నలు జరుగుతున్నాయి. మరోవైపు విద్యా వ్యవస్థ మీద కూడా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారంటూ కూడా శాసన మండలిలో అటు మాజీ ఏదైతే మంత్రి ఉన్నాడో ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఈ ప్రశ్నలు ఎక్కువ విద్యా వ్యవస్థ మీద కావచ్చు, అటు తాగునీటి ప్రాజెక్టుల మీద కూడా ఎక్కువగా శాసన మండలిలో చర్చ జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. మరోవైపు శాసనసభలో కేవలం అధికార పక్షం ఉన్న ఏదైతే కొన్ని సమస్యల మీద మాట్లాడుకున్నాడు తప్ప ప్రతిపక్షాలుంటే చర్చ వేరుగా ఉంటుంది. ఈ చర్చని ఈ ప్రతిపక్షాలు శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టి ప్రశ్నలు అదేదో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రులందరూ కూడా సమాధానం చెప్తున్న నేపథ్యంలో వాడివేడి చర్చ అయితే మాత్రం శాసన మండలిలో అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.